ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 6. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కీర్తనలు 34:19. ఆయన అనుమతించు అనేక పరిశోధనల ద్వారా ప్రభు మనకు అనేక ఆత్మీయ పాఠములు నేర్పించకూర్చున్నాడు. 1. మనం యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయనే మన నీతి యగును. అందరికీ కనబడే రీతిగా యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. యోబు 1:1. అయినప్పటికీ అతడు శ్రమల కర్మాగారము ద్వారా వెళ్ళిన తరువాత అదే యోబు గ్రంథము 42:5-6 వచనములలో ఈ విధముగా చెప్పుచున్నాడు: వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు బాధాకరమైన శ్రమల ద్వారా వెళ్ళిన తరువాతనే తన నిజ స్వభావము పాపయుక్తమైనదని, చెడిపోయినదని చూడగలిగాను. పరిశుద్ధుడు, జీవము గలవాడు, నీతిమంతుడు నైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవము ద్వారానే తాను నీతిమంతుడుగా కాగలడని గ్రహించెను. 2. శ్రమల ద్వారానే మనము బలమైన నిజమైన విశ్వాసమును పెంపొందించుకొనగలము. 1 పేతురు 1:7. అది అనేక విధములైన శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళినప్పుడే నిష్కలంకముగాను ప్రకాశమానముగాను కాగలదు. 3. మనము సరి అయిన మార్గములో నుండుటకు ఈ శ్రమలు సహాయపడును. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తనలు 119:67. 4. మనం ఆయన కట్టడలను ఆజ్ఞలను నేర్చుకున్నట్లు దేవుడు మనకు కష్టములను అనుమతించును. మానవ సంబంధమైన ఏ పుస్తకము ద్వారా కూడా దేవుని కట్టడలను అర్థం చేసుకొనగలమను ఆశ లేదు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. కీర్తనలు 119:71. 5. ఈ కఠినమైన అనుభవములు చివరకు మనలను ఆత్మీయముగా సంపన్నమైన స్థలములోనికి నడిపించును. మన ప్రత్యక్షతను విస్తరింపచేయును. మనకు విశాల హృదయము కలుగచేయును. కీర్తనలు 66:12. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు అని చదువుచున్నాము. 6. ఈ పరీక్షల ద్వారా వెలుగులోనున్న పరిశుద్ధులతో పాటు పరలోకపు స్వాస్థ్యము కొరకై సిద్ధపరచబడుచున్నాము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. రోమా 8:17. 7. మనము దుఃఖములు, శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు అదే విధమైన శ్రమలు, పరీక్షల ద్వారా వెళుచున్న వారిని ఆదరించుటకు సిద్ధపరచబడగలము. 2 కొరింథీ 1:4. 8. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు మనము అపహసించబడి హేళన చేయబడిన ఎడల ఆయనతో మన ఏకత్వం యొక్క విలువను చక్కగా గ్రహించగలము. మత్తయి 10:24-25. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె ఉండినా చాలును అని మనము చూచున్నాము. 9. శ్రమలు మనలను దీనులనుగా చేయును. పౌలుకు తన శరీరంలోని ముళ్ళు మిక్కిలి బాధాకరముగా ఉండి ఉండవచ్చును. అతనిని దీనునిగా చేయుటకే ప్రభు అతని జీవితంలో దానిని అనుమతించెను. 2 కొరింథీ 12:7-9 వరకు. 10. కఠిన అనుభవముల ద్వారానే సంపూర్ణమైన దేవుని శక్తిని అనుభవించుటకు సిద్ధపరచబడదుము. 2 కొరింథీ 12:9లో నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము
విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని చూచుచున్నాము.